హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మన లాస్ట్ వీడియో లోపల డీబీ నుంచి అన్ని రికార్డ్స్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి చూసాం విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్ డేటా జేపీఏ. స్ప్రింగ్ డేటా జేపీఏలో మనం ఫైండ్ ఆల్ అనేటువంటి మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓకేనా? సో నేను దాంట్లో మీకు 2 ఆప్షన్లు ఇచ్చా. పోజో టు పోజో కన్వర్షన్ ఒకటి ఇచ్చా, ఇట్లా సెట్ చేసుకోవడం ఇచ్చా, ఇంకోటి మ్యాప్ స్ట్రక్ట్ ఇచ్చా. దట్స్ ఫైన్. ఓకే, మనం అదే వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము, అన్ని రికార్డ్స్ కాకుండా ఒక్క సింగిల్ రికార్డు నేను ఎట్లా తెచ్చుకోగలుగుతా అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు దాన్నే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేను ఒక సింగిల్ ఇక్కడ ఒక ఐడి పంపిస్తా. ఆ ఐడి స్టూడెంట్ ఐడి పంపిస్తే ఆ ఐడితో ఉన్నటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొనేసి నేను ప్రింట్ చేస్తా. ఓకేనా? అంటే నా కన్సోల్ ఎవరైతే నన్ను కాల్ చేస్తున్నావో ఆ కాలర్కి నేను పంపించేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను చేస్తున్నది. ఓకే, సింపుల్గా నేను ఒక ఐడి పంపిస్తా, అంతేనా? ఓకే, రైట్. సో ఇక్కడ మనము టేబుల్, రిపోజిటరీ అవి ఇవి అనుకున్నాం కదా, ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తా నేను. సో ఇది నా స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ లోపల స్టూడెంట్ ఐడి, నేమ్, అడ్రస్ ఉంది. సో నేను ఈ ఐడి పంపిస్తా. ఆ కరెస్పాండింగ్ డీటెయిల్స్ లైక్ నేమ్ అండ్ అడ్రస్ని కంప్లీట్గా నేను ఫెచ్ చేస్తా. ఓకేనా? దీని కరెస్పాండింగ్ రిపోజిటరీ ఎక్కడుంది? స్ప్రింగ్ డేటా జేపీఏ రిపోజిటరీ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు గెట్ ఆల్ స్టూడెంట్ డేటా అన్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి పెట్టుకుందాం గెట్ మ్యాపింగ్తో. ఏంటిది? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు గెట్ స్టూడెంట్ బై ఐడి అందాం. ఓకే, గెట్ స్టూడెంట్ బై ఐడి పబ్లిక్ వాయిడ్ గెట్ స్టూడెంట్ బై ఐడి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రిక్వెస్ట్ పారామీటర్ పంపిస్తున్నా. ఓకే, రిక్వెస్ట్ పారామీటర్ ఏంటిది? ఇక్కడ ఇంటీజర్ ఐడి అని పంపిస్తున్నా. ఓకేనా? రిక్వెస్ట్ పారామీటర్ ఏంటిది? ఇక్కడ ఐడి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నా సర్వీస్ లేయర్ కదా. ఈ సర్వీస్ లేయర్లోనే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? సింపుల్గా పబ్లిక్, ప్రస్తుతానికి నేను దీన్ని వాయిడ్ వేస్తున్నా, లేటర్ ఆన్ మనం చేంజ్ చేద్దాం. ఓకేనా? గెట్ స్టూడెంట్ బై ఐడి అంటున్నా. ఓకే, ఇక్కడ నాకు ఎట్లాగో స్టూడెంట్ ఐడి వస్తుంది కాబట్టి దాన్ని తీసుకుంటా నేను. ఇంటీజర్ ఎస్ఐడి అంట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు రిపోజిటరీ ఉంది కదా, ఇందాక రిపోజిటరీ ఏదది? ఇదే రిపోజిటరీ కదా. సో ఆ రిపోజిటరీతోని నేను ఏం చేస్తా, ఫైండ్ బై ఎస్ఐడి అంట. ఎస్ఐడి అని ఎందుకు అంటున్నా చూద్దాం. సో మ్యాపర్కి ఇప్పుడు నా రిపోజిటరీలోకి వెళ్తే, నా ఎంటిటీలోకి వెళ్తే ఇది స్టూడెంట్ బై ఎస్ఐడి కాదు, స్టూడెంట్ ఐడి. చూసావా అట్లా. సో ఫైండ్ బై స్టూడెంట్ ఐడి అంటున్నా. ఓకే, స్టూడెంట్ ఐడి ఎస్ఐడి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక ఆప్షనల్, ఓకే, ఈ రిపోజిటరీని నేను దీంట్లో క్రియేట్ చేస్తా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆప్షనల్ ఆఫ్ స్టూడెంట్ అంట. ఎందుకు ఆప్షనల్ అంటున్నా అంటే ఆ ఐడితోని, ఈ ఐడితోని ఈ టేబుల్ లోపల రికార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే గిట్ట రిటర్న్ చేయు, లేకపోతే గిట్ట నల్లు పంపించేసే. ఆ పర్పస్ లోపల నేను ఆప్షనల్ అనేటువంటి దాన్ని వాడుతున్నా. ఓకేనా? ఇప్పుడు నా సర్వీస్ లేయర్లోకి వెళ్తే ఇది నాకేం రిటర్న్ ఏం చేస్తుంది? లోకల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆప్షనల్ స్టూడెంట్ని పంపిస్తుంది కదా. సో స్టూడెంట్ ఓపీ అంట. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ ఆ స్టూడెంట్ ఓపీ అనేది ఉంటే ఎట్లా చెక్ చేయాలి? ఈజ్ ప్రజెంట్ అనేటువంటి దాంతో నేను చెక్ చేస్తా. ఓకే, ఉంటే అప్పుడు ఆ రికార్డుని తెచ్చుకోవడానికి ఏంటిది? గెట్ అనేటువంటి మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్తోని నేను తెచ్చుకుంటా. ఓకే, ఇంట్రడ్యూస్ ఏ లోకల్ వేరియబుల్ దిస్ అకరెన్స్ ఓన్లీ అని చెప్పేసి పెట్టేసుకొని, ఓకే సారీ గెట్ అంటున్నా. ఓకే, ఇప్పుడు నాకేమొస్తుంది? స్టూడెంట్ వస్తుంది, ఎస్ వస్తుంది. ఓకేనా? ఈ ఎస్ని నేను డైరెక్ట్గా రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ ఎస్ అనొచ్చు. బట్ ఎంటిటీని రిటర్న్ చేయడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎంటిటీకి ఈక్వివాలెంట్గా ఒక పోజోని క్రియేట్ చేసుకొని
దాంట్లోకి సెట్ చేసుకోవడం కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఎంటిటీకి ఈక్వివాలెంట్గా నాకు ఒక మోడల్ క్లాస్ ఆల్రెడీ ఉంది. అదేంటిది అంటే అవుట్పుట్ స్టూడెంట్ అంటున్నా. ఓకేనా. ఈ అవుట్పుట్ స్టూడెంట్ని నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకేనా. అవుట్పుట్ స్టూడెంట్ అవుట్పుట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అవుట్పుట్ స్టూడెంట్ అంట. ఇప్పుడు అవుట్పుట్ స్టూడెంట్ డాట్ గెట్ ఎస్ఐడి, ఆ ఐడి అనేది గెట్ కాదు సెట్ చేయాలి కదా, ఎందుకంటే ఇది ఎంటీ కదా ప్రస్తుతానికి. సెట్ ఎస్ఐడి అనేది ఎడికెళ్ళి ఆ వచ్చినటువంటి స్టూడెంట్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఐడిని. ఓకే. అట్లనే సెట్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న దాంట్లో ఉన్నటువంటి నేమ్. ఓకే. అట్లనే నాకు సెట్ అడ్రస్ వచ్చేసి ఆ ఎంటిటీలో ఉన్నటువంటి అడ్రస్. ఓకే. ఇది నేను దీన్ని రిటర్న్ చేసేస్తే సరిపోతుంది. అవుట్పుట్ స్టూడెంట్ అంట. ఓకే. అంటే ఇది ఒకవేళ గిట్ట ఇది లేకపోతే నేను ఏం చేస్తా, రిటర్న్ నల్ అని చెప్పేస్తా. ఓకేనా. ఇప్పుడు ఈ మెథడ్ని, ఈ సర్వీస్ మెథడ్ని నా కంట్రోలర్లో హుక్ చేస్తే సరిపోతుంది. ఇందాక మనం డెవలప్ చేసినాం కదా కంట్రోలర్, అది దాంట్లోపల ఈ మెథడ్ని హుక్ చేయాలి. ఎట్లా, సర్వీస్ డాట్ దిస్ వన్ మెథడ్ నేమ్ అండ్ మనం ఏంటిది పారామీటర్ని పంపిస్తున్నాం, ఐడి అనేటువంటి పారామీటర్ని పంపిస్తున్నాం. నాకు ఇక్కడ ఏమొస్తుంది, అవుట్పుట్ స్టూడెంట్ వస్తుంది కదా. ఓకే. స్టూడెంట్ అంట. ఓకే. దీన్ని నేను రిటర్న్ చేయాలి. అంటే ఈ వాయిడ్ తీసేసి నేను ఏం చేస్తా అంటే రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ అంట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వచ్చినటువంటి ఎంటిటీని ఒక పోజోగా కన్వర్ట్ చేసి ఆ పోజోని నేను రిటర్న్ చేస్తున్నా. అంతేనా. న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ స్టూడెంట్ అండ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్ వచ్చేసి వాల్యూ ఆఫ్ 200 అంటున్నా. ఓకేనా. ఇట్లా నేను చేయొచ్చు. ఓకే. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది 100% వన్ వే కాదు, ఇదే వే. ఓకే. కానీ ఇక్కడ ఒక చిన్న, ఓకే ఫస్ట్ ఒక పని చేద్దాం, ఒక చిన్న ఇంకొక ఎఫిషియెంట్ వే కూడా చెప్తా. బట్ ఫస్ట్ దీన్ని ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు చూసినట్లయితే నా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. జస్ట్ నా కంట్రోలర్ని తీసుకునేసి ఓకే పోస్ట్ మ్యాన్కి వెళ్ళేసి ఇంకొకటి తీసుకుంటా, యాడ్ ఏ రిక్వెస్ట్. ఏంటిది, గెట్ స్టూడెంట్ డేటా ఫ్రమ్ స్టూడెంట్ ఒక నేమ్ ఇచ్చుకుంటా ఐడెంటిఫై ఫ్రమ్ డీబీ బై ఐడి అంట. ఓకే. ఇక్కడ ఉన్నది తీసుకొనేసి ఇక్కడ పెట్టేసుకుంటా. లాస్ట్ ఎండ్ పాయింట్ అనేది చేంజ్ చేసుకుంటా. ఏంటిది, గెట్ స్టూడెంట్ బై ఐడి అంటున్నా కదా. సో ఆ ఐడి ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు సింపుల్గా కీ వచ్చేసి ఏంటిది, ఐడి. ఇక్కడ నా పారామీటర్ ఇదే కదా ఐడి. ఓకే. ఐడి లెట్స్ సే లైక్ 1 పంపిస్తాను నేను. పంపిస్తే హిట్ కొడితే నాకు రికార్డ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 2 పంపిస్తా, హిట్ కొడితే రికార్డ్ వచ్చింది. నెక్స్ట్ 20 పంపిస్తా, లేకపోతే నల్ వచ్చేస్తుంది. నల్లే ఇక్కడ నేను చూపించేస్తున్నా. ఓకేనా. సో ఇది వర్కింగ్ ఫైన్. నేను ఇందాక ఒకటి చెప్పా, ఇది అంత ఎఫిషియెంట్ మెథడ్ కాదు ఫ్రెండ్స్ అన్న. ఎందుకు అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఎంటిటీని పోజోగా కన్వర్ట్ చేస్తున్నా. దీనికి ఇంత 4-5 లైన్ల కోడ్ రాస్తా. నాకు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్లు రాసా. ఓకేనా. బట్ నాకు ఒక 300 కాలమ్లు ఉంటే 300 కాలమ్లు రాస్తావా, అదంత ఎఫిషియెంట్ మేనా కాదు. ఇదే కోడ్ని నేను మల్టిపుల్ ప్లేస్లో వాడాలంటే మళ్ళీ అంతే కదా. సో నేను ఏం చేస్తా అంటే ఒక లైబ్రరీ వాడతా. దానికి ఈ పోజో టు పోజో కన్వర్షన్, ఈ బీన్ మ్యాపింగ్స్కి ఒక లైబ్రరీ ఉంది. దాన్ని ఏమంటామంటే మ్యాబ్స్ట్రక్ట్ లైబ్రరీ అంటాం. ఈ మ్యాబ్స్ట్రక్ట్ లైబ్రరీ అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం మన లాస్ట్ వీడియో లోపల. వన్ ఆఫ్ ది వీడియో ఏది, ఈ వీడియో మ్యాబ్స్ట్రక్ట్ అనేటువంటి ఈ వీడియో లోపల మనం డిస్కస్ చేసాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ప్లేలిస్ట్ కనుక మీరు ఫాలో అయితే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక పర్టిక్యులర్ ఆర్డర్ లోపల నేను ట్యుటోరియల్స్ డెవలప్ చేసుకుంటా వస్తున్నాను. మీకు అది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా.
సో నేను ఏం చేస్తా, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది లిటరల్గా అంటే, సింపుల్గా స్టూడెంట్ అనేది ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ స్టూడెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ అదే చేస్తున్నా కదా, స్టూడెంట్ అనేది ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ స్టూడెంట్ వస్తుంది. ఎట్లా, ఫీల్డ్ టు ఫీల్డ్ మ్యాపింగ్ అనేది ఇంటర్నల్గా అదే చేసుకుంటుంది. నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. నా అవుట్పుట్ స్టూడెంట్ వచ్చేసి నా టార్గెట్, ఆ టార్గెట్ కాలం నేము ఇన్పుట్లో ఉన్న కాలం నేమ్ నేను ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే మ్యాప్ చేసుకుంటుంది. సో నేను ఏం చేయాలి, ఈ స్టూడెంట్ మ్యాపర్ని ఆటో వైజ్ చేయాలి ఫస్ట్. ఓకే, స్టూడెంట్ మ్యాపర్ని ఆటో వైజ్ చేసేసిన నెక్స్ట్ ఆ మెథడ్ని వాడుకోవడమే, ఇక్కడ వాడుకోవడమే. సో సింపుల్గా ఇదంతా తీసేసి నేను ఏంటిది స్టూడెంట్ మ్యాప్ డాట్, ఇప్పుడు చూసినట్టయితే మ్యాప్ ఇన్పుట్ స్టూడెంట్ ఇది. ఓకే, మ్యాప్ స్టూడెంట్ అవుట్పుట్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ వచ్చేసి ఎస్, సింపుల్గా అవుట్పుట్ స్టూడెంట్ వస్తుంది. దీన్ని రిటర్న్ చేయడమే, రిటర్న్ అవుట్పుట్ స్టూడెంట్, దట్స్ ఇట్. ఇది ఇంకొక వే, ఇది వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ వే. జస్ట్ నువ్వు క్లీన్ కొట్టు, నీ టార్గెట్ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా మ్యాప్ స్ట్రక్టే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది. ఆ మ్యాపింగ్స్ని నువ్వు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా స్టాప్ అండ్ రివన్ అను, ఆటోమేటిక్గా సర్వర్ అదే రన్ అయిపోతుంది. అదే ఇన్పుట్కి నేను మళ్ళీ హిట్ కొడతా, చూసినట్లయితే డాటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, యప్. సో ఇదబ్బా ఇంప్లిమెంటేషన్, మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనము ఈ క్వడ్ ఆపరేషన్ లోపల మనం క్వడ్ ఆపరేషన్లో ఉన్నాం. క్వడ్ లోపల ఆల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే రీడ్ లోపల ఇంప్లిమెంటేషన్ చూసాం. ఆల్ రికార్డ్స్ని ఎట్లా ఫెచ్ చేయాలి, అన్ని రికార్డ్స్ని ఎట్లా ఫెచ్ చేయాలి అని చెప్పి చూసాం. లెట్ మీ షో యూ దట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ అన్ని రికార్డ్స్ని ఎట్లా ఫెచ్ చేయాలి అని చెప్పి చూసాం. ఇంకొకటి బై ఐడి పంపిస్తే రిక్వెస్ట్ పారామీటర్ లోపల ఎట్లా ఫెచ్ చేయాలి అని కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో లోపల. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు అది కూడా నచ్చితే నా వీడియోని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూడొచ్చు, అదేం కాదు. బట్ నాకు కొద్దిగా సపోర్ట్, నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.